ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. ప్రియమైన వారలారా, దేవుడు మనలో జీవించాలి అని అనుకుంటున్నారు. మనలో ఆయన నిలిచి ఉండాలి అని ఆశపడుచున్నారు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నారు. మనలను తన నివాసముగా చేయుటకు ఎంచుకున్నారు. మన హృదయాలను నివాసముగా చేసుకున్నాను అని అంటున్నారు. అయితే అది ఎప్పుడు జరుగుతుంది అంటే, వాక్యం చెబుతుంది కదా, నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును అని. దేవుని యందు నిలిచి ఉండటము అంటే దేవుడు మనకు చేయమని ఆజ్ఞాపించిన వాటిని పాటించడము. తన రూపములో తన పోలిక చొప్పున నిర్మించబడి ఉన్న మనము దేవుని యొక్క గుణాలను కూడా కలిగి ఉండాలి. మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి. ఎవరైనా మన ఇంటికి వస్తున్నారనుకోండి, అప్పుడు మనము అంతవరకు ఇల్లు ఎలా ఉన్నా సరే అంతా క్లీన్ చేస్తాము, నీట్గా సర్దుతాము, ఎక్కడా దుమ్ము లేకుండా జాగ్రత్త పడతాము కదా. మరి మనుషులకు మనము అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు మన హృదయములో మన గృహములో నివాసం ఉండాలి అని చెప్తుంటే, అప్పుడు మనము ఎంతగా మన హృదయమును శుద్ధి చేసుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించుకుందాము. దేవుడు మనలో నిలిచి ఉండాలి అని ఆశపడినట్లయితే ఎప్పటికప్పుడు మన ఆలోచనల్లో, క్రియలలో, తలంపులలో చేసిన పాపములను కడిగివేయాలి. హృదయములో కల్మషము, ద్వేషము, పగలకు చోటివ్వకూడదు. దేవుని వంటి స్వభావమును మనము కలిగి ఉండాలి. కాబట్టి మొదట మనము ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని స్వరము వినుటకును, ఆయన వాక్యమును మన హృదయములో స్వీకరించుటకును సిద్ధపడే వారముగా ఉండాలి. మనము యేసును మన సొంత రక్షకునిగా, ప్రభువుగా స్వీకరించినప్పుడు మనము దేవుని గృహము అవుతాము. ఆ రీతిగా మనందరము కూడా దేవుడు మన యందు నిలిచి ఉండాలని ప్రార్థిస్తాము. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు తండ్రి. అవును యేసయ్య, మేమందరము కూడా ప్రభువా మీ యందు నిలిచి ఉండేవారిగా మా హృదయాలను మీరు మార్చండి. మీకు దూరముగా మేము జీవిస్తున్నట్లయితే తండ్రి, మా అందరినీ కూడా క్షమించమని వేడుకొంచున్నాం ప్రభువా. మీ వాక్యానుసారంగా మేము జీవిస్తూ, ఆజ్ఞలను పాటిస్తూ తండ్రి, మీకు దగ్గరగా జీవించే భాగ్యమును మాకు అనుగ్రహించండి. మా హృదయములలోనికి ఈ క్షణమే మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభువా. మీరు ఎల్లప్పుడూ కూడా తండ్రి మా యందు నిలిచి ఉండి ప్రభువా మమ్ములను సరిచేస్తూ మీ మార్గములో మేమందరము కూడా నడుచుటకు ఎల్లప్పుడూ మాకు సహాయమును దయచేయమని వేడుకొంచున్నాము తండ్రి. మీ కృపను మా ఎడల మెండుగా దయచేయమని, మా అందరితో కూడా మీరు నివాసం ఉండుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.